ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కార్యదర్శుల సమావేశంలో పాల్గొని గత ఏడాదిన్నర కాలంలో తాను నిర్వహిస్తున్న శాఖలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సంస్కరణల భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. వేల కోట్ల పనులను మొదలుపెట్టాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టాం. దీనిలో భాగంగా మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద 5,700 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరిచే 105 కోట్లను వెచ్చించాం. దీంతో పాటు శాసకీయ నిధులు 2,123 కోట్లతో నియోజకవర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నాం. 200 కోట్లతో నగర వనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అనేక పనులను పారదర్శకంగా క్రమ పద్ధతితో ప్రాధాన్యతలను అనుసరించి చేస్తున్నాం. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమ పద్ధతిలో చేస్తున్నాం. ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో నిజాయితీగా పూర్తి చేయండి. 19 నెలల్లో గ్రామీణ అభివృద్ధికి భారీ నిధుల కేటాయింపు. Extend my respectful greetings to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, to all special chief secretaries, principal secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి PR&RD సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం.